అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. చాలా కాలం తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన సమస్యల గురించి చర్చించబోతున్నారు. చాలా కాలం తర్వాత అంటే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలవబోతున్నారు. 4 సంవత్సరాల తర్వాత అంటే ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించిన అనంతరం గౌరవప్రదంగా కేసీఆర్ గారిని హైదరాబాద్లో కలవడం జరిగింది. అట్ ది సేమ్ టైం కేసీఆర్ గారితో రాష్ట్ర విభజన సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. కానీ ఆ మీటింగ్ మటుకు తమ రాజకీయ మనుగడ కోసమే జరిగినట్టుగా జరిగింది. కానీ రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్మోహన్ రెడ్డి గారు జరిపినట్టుగా అనిపించలేదు. అనంతరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ చిచ్చు పెట్టింది. పైకి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారు బాగా కనబడుతున్నప్పటికీ కూడా ఇద్దరి మధ్య అంతర్గత శత్రుత్వం అనేది కూడా ఏర్పడింది. సరే, ఏదైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ పార్టీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నటికైనా అణిచివేసి ఉండాలనే ధోరణితో కేసీఆర్ గారికి జగన్ గారికి మధ్య ఉన్న డిస్ప్యూట్స్ మధ్య మౌనంగానే మిన్నుకుండిపోయారు. ఎందుకంటే జగన్ గారికి కేసీఆర్ గారి అండదండలు చాలా అవసరం అని భావించారు కాబట్టి. అనంతరం మళ్ళీ తెరపైకి ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత ప్రభుత్వాలు మారడంతో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇనిషియేట్ చేయడంతో రేవంత్ రెడ్డి గారు అందుకు అంగీకరించి జూలై 6న హైదరాబాద్లో ప్రజాభవన్లో మీటింగ్ జరగబోతోంది. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో సాన్నిహిత్యం ఉంది కాబట్టి మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఆసక్తి మొదలైంది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ 2014లో కూడా ప్రజలు అనుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారైనా కానీ, తెలంగాణలో కేసీఆర్ గారైనా కానీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నప్పటికీ కూడా రాజకీయంగా వేరే పార్టీలైనా కూడా 2 తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య రాష్ట్ర విభజన సమస్యలు త్వరితగతిన పూర్తి అవుతాయని విశ్వసించారు. కానీ కేసీఆర్ గారికి మటుకు రాష్ట్ర ప్రయోజనాల కంటే టీడీపీ పార్టీని తెలంగాణలో దెబ్బతీయాలనే ఆకాంక్ష బలంగా ఉంది. ఎందుకంటే 2014 ఎన్నికల్లో ఎన్డీఏ అలయన్స్లో ప్రధాన పాత్ర పోషించిన టీడీపీ పార్టీని దెబ్బతీయాలనే ఆకాంక్షే కేసీఆర్ గారికి ప్రధానంగా ఉంది. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ముందుకు వెళ్ళాయి కాబట్టి హైదరాబాద్ మరియు రంగారెడ్డి జిల్లాలలో 29 అసెంబ్లీ సెగ్మెంట్లుంటే అందులో 15 సీట్లు ఎన్డీఏ కైవసం చేసుకుంది. రాజకీయంగా ఏనాటికైనా మేకు అవుతుందన్న టీడీపీని కేసీఆర్ గారు అణిచివేయాలనే ఉద్దేశంతో టీడీపీ పార్టీలో ఉన్న లీడర్స్ని కానీ, టీడీపీ క్యాడర్ని పూర్తిగా క్యాప్చర్ చేసుకున్నారు. మొదటి 2-3 సంవత్సరాల్లో మంచి పరిపాలన కానీ, మంచి నిర్ణయాలు కానీ, ముఖ్యంగా హైదరాబాద్లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కూడా అక్కడున్న సెటిలర్స్ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం విజయ దుందుబి మోగించింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అనంతరం ప్రజలు కూడా కాస్త విశ్వసించారు. కానీ ఆ దిశగా అడుగులైతే పడలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో 6,742 కోట్ల రూపాయలని చెల్లించవలసిందిగా ఆర్డర్స్ పాస్ చేసింది. కానీ తెలంగాణ మటుకు అందుకు ససేమిరా అంటూ 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారడంతో పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్స్ రద్దు చేయడం వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాకు 17,828 కోట్ల రూపాయలు చెల్లించాలి అని
తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. సరే, మళ్ళీ తెరపైకి ఇన్ని సంవత్సరాల తర్వాత 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన సమస్యల గురించి చర్చించబోతున్నారు. అందులో ప్రాథమికంగా ఫైనాన్స్ అండ్ రీఆర్గనైజేషన్ అఫైర్స్ గురించి, పవర్ డ్యూస్ గురించి, సివిల్ సప్లైస్ లో ఉన్న ఇష్యూస్ గురించి, ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఇష్యూస్ గురించి ఇవి ప్రాథమికంగా చర్చిస్తారని సమాచారం అయితే ప్రస్తుతానికి ఉంది. షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పొందుపరిచి ఉన్న షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10లో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్టేట్ ఓన్డ్ కంపెనీస్ కానీ, కార్పొరేషన్స్ విషయంలో కానీ ఇంకా చాలా వరకు డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఈ షెడ్యూల్ 9 అండ్ షెడ్యూల్ 10 విషయంలో ఈనాటికి కాకపోయినా కానీ రేపటికైనా కానీ ఖచ్చితంగా అవి రిజాల్వ్ అవుతాయి. ఆ అసెట్స్ అండ్ లయబిలిటీస్ విషయంలో ఏనాటికైనా అవి రిజాల్వ్ అవుతాయి. కానీ ఈ పవర్ డ్యూస్ విషయంలోనే ముందుకు వెళ్ళలేదు ఏమో అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే నైబర్హుడ్ రాష్ట్రాలైనా ఏవైనా కానీ దేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా కానీ, బీజేపీ పాలిత రాష్ట్రాలైనా కానీ, లేకుంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలైనా కానీ 2 ఒకే గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా డిస్ప్యూట్స్ అనేవి అంత త్వరగా రిజాల్వ్ అవ్వవు. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం గనక రాజకీయంగా కూడా నష్టపోయినప్పటికీ ఏదైనా రాజకీయంగా కాస్త వెనకడుగు వేసినప్పటికీ కూడా ప్రజల్లో బలం పోతుందనే ఉద్దేశంతో రాజకీయంగా చాలామంది ముందడుగు వెయ్యరు. అలాంటిది 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో ఎన్డీఏ అలయన్స్ ఉన్న, మరో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ తరుణంలో అంత ఈజీగా పవర్ డ్యూస్ విషయంలో ఈజీగా డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ అవుతాయని నాకైతే అనిపించడం లేదు. ఎందుకంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో కాస్త స్వేచ్ఛ సీఎంస్కి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అయితే సీఎంస్కి, చీఫ్ మినిస్టర్స్కి హైకమాండ్ చెప్పిందే శిరోధార్యం. రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ అయ్యుండొచ్చు, రేవంత్ రెడ్డి గారు గొప్ప లీడరే అయ్యుండొచ్చు, రేవంత్ రెడ్డి గారు ఐకానిక్ పర్సనాలిటీ అయ్యుండొచ్చు. ఎంత అయినా కానీ కాంగ్రెస్ హైకమాండ్ కబంధ హస్తాలలో రేవంత్ రెడ్డి గారు ఎన్నటికీ బందీనే. రేపు రాబోయే రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిల గారిని ఒకే వేదిక పైకి కూడా తీసుకొచ్చే రోజులు రాబోతున్నాయి. 4 చిల్లర సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఏ విధంగా మాట్లాడారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి అహంకారపూరితమైన కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా పవర్ డ్యూస్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేకూరుస్తుందనే నమ్మకం అయితే నాకైతే లేదు. రాజకీయంగా ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసి కాంగ్రెస్ పార్టీ అంత ఈజీగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ అలయన్స్కి మేలు చేకూరుస్తుందని నాకైతే నమ్మకం లేదు. ఇక మీదట ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అలయన్స్ని బ్రేక్ చేయలేమో అనే కన్క్లూజన్కు కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. కాబట్టి అంత ఈజీగా ఈ స్టెప్ కూడా తీసుకుంటుందని నేనైతే అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప లీడర్ అయినా అయ్యుండొచ్చేమో, కానీ కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో మటుకు కాంగ్రెస్ హైకమాండ్లో ఎన్నటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హైకమాండ్ కబంధ హస్తాలలో రేవంత్ రెడ్డి గారు ఎన్నటికి కూడా బందీనే. భారత్ మాతాకి జై. జై హింద్.